హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అమూల్యాని చూసుకోవడానికి పెళ్లి సంబంధం వాళ్ళు రామరాజు ఇంటికి వస్తూ ఉంటారు. అది తెలుసుకున్న శ్రీవల్లి, అమ్మ, నాన్న, మీరు వెంటనే వాళ్ళ కార్కి ఎదురుగా వెళ్ళి అమూల్య, విశ్వ గురించి వాళ్ళతో చెప్పండి. ఇక వాళ్ళు ఈ ఇంటికి రాకుండా ఉంటారు. అమూల్యకి పెళ్లి సంబంధం కుదరదు. ఇక ఆ విశ్వ మనల్ని ఏమీ చెయ్యలేడు అని చెప్పి శ్రీవల్లి అనగానే ఇక భాగ్యం, తన భర్త ఇద్దరూ కూడా మారువేషంలో ఆ కారుకి ఎదురుగా వెళ్ళి కారుని ఆపుతారు. ఇక వెంటనే ఆ కారులో నుంచి వాళ్ళు దిగి, ఎవరండి మీరు, ఏం కావాలి అనగానే ఇక భాగ్యం, చూడండి, మీరు రామరాజింటికి పెళ్లి చూపుల కోసం వెళ్తున్నారా అని చెప్తుంది. అప్పుడు అతను, అవునండి, నేను రామరాజింటికే వెళ్తున్నాం అనగానే ఇక భాగ్యం, చూడండి, పెళ్లి చేసుకునేటప్పుడు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి చేసుకోవాలంటారు. కానీ మీరు మాత్రం ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియకుండానే అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారు. అసలు ఆ అమ్మాయి తన ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళ మేనమామ కొడుకుని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇది మీకు తెలియక పెళ్లి చూపుల కోసం రామరాజు ఇంటికి వస్తున్నారు అని భాగ్యం చెప్పగానే అప్పుడు అతను ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే అతను, చూడండి, రామరాజు నా ప్రాణ స్నేహితుడు. తన పిల్లల్ని తను ఎలా పెంచాడో నాకు తెలుసు. ఇంకొకసారి రామరాజు పిల్లల గురించి, తన గురించి తప్పుగా మాట్లాడారంటే వెంటనే నేను రామరాజుకి ఫోన్ చేసి మీ సంగతి చెప్తాను అని అతను చెప్పగానే ఇక ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇక వెంటనే తన మనసులో, ఇదేంటి, వీడికి ఎంత చెప్పినా రామరాజు గురించి మంచిగా మాట్లాడుతున్నాడు అంటే ఇతను రామరాజు ఫ్రెండు. ఇంకా ఇక్కడే ఉండి అతన్ని గురించి మాట్లాడితే ఏం చేస్తాడో మాకే తెలియదు అని చెప్పి వెంటనే భాగ్యం, తన భర్త ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రామరాజు, వేదవతి అందరూ కూడా పెళ్లి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళు ఎంతకీ రాకపోవడంతో వేదవతి, ఇదేంటండి, ఇంత టైం అవుతున్నా వాళ్ళు ఇంకా రావట్లేరేంటి, ఒక్కసారి ఫోన్ చేయండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, వాళ్ళు మెల్లగా వస్తారులే, ఏం పర్వాలేదు, ముందు ఇంట్లో పనులన్నీ పూర్తి చెయ్యండి అని అంటూ ఉంటాడు. ఇక శ్రీవల్లి తన మనసులో మాత్రం, అమ్మ నాన్న ఇద్దరూ కలిసి ఆ పెళ్లి వాళ్ళని ఇంటికి రాకుండా చేశారు. ఇప్పుడు అమూల్య పెళ్లి చూపులు ఆగిపోతాయి. ఇక విశ్వగాడితో మాకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు అని శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే రామరాజు ఫోన్ తీసి పెళ్లి వాళ్ళకి ఫోన్ చేయబోతూ ఉంటాడు. ఇక ఇంతలోనే వాళ్ళు రామరాజు ఇంటికి వస్తారు. ఇక వాళ్ళని చూసిన అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక రామరాజు, ఏంటండి ఇంత లేట్ అయిందేంది అని అంటూ ఉంటే అప్పుడు అతను, రామరాజు గారు, ముందు మీరు లోపలికి పదండి, అన్ని విషయాలు తర్వాత చెప్తాను అని చెప్పగానే ఇక రామరాజు వాళ్ళు అందరూ కలిసి లోపలికి వెళ్తారు. శ్రీవల్లి మాత్రం వాళ్ళు రావడం చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళు ఈ పెళ్లి చూపులు చూసుకోవడానికి ఇంటి దాకా వచ్చారు, వీళ్ళని ఆపకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ఇక శ్రీవల్లి కంగారు పడుతూ ఉండగా ఇంతలోనే భాగ్యం, వాళ్ళ నాన్న ఇద్దరూ కూడా ఇంటికి వస్తారు. వాళ్ళని చూసిన శ్రీవల్లి చాలా కోపంతో, అమ్మ, నాన్న, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఆ పెళ్లి చూపుల వాళ్ళు ఇంటికి వచ్చారు, వాళ్ళతో మీరు అమూల్య విషయం చెప్పలేదా, మీరు ఏం చేస్తున్నారు అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, చూడమ్మా, అతను ఎవరో కాదు, మీ మామయ్య ప్రాణ స్నేహితుడంట. మేము రామరాజు గురించి తప్పుగా మాట్లాడితే అతను మా మీదికే సీరియస్ అయ్యాడు, మేము ఏమీ చెప్పలేకపోయాం, మమ్మల్ని క్షమించమ్మా అని భాగ్యం అంటుంది. ఇక వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. రామరాజు మాత్రం, అదేంటి బావగారు, లేట్ అయిందేంటి,
మీరు ఊళ్ళోకి ఎప్పుడో వచ్చారని చెప్పారు అనగానే అప్పుడు అతను, లేదండి రామరాజు గారు, అసలు మేము వస్తూ ఉండగా ఎవరో కార్ స్టాప్ చేసి మీ అమూల్య గురించి మీ గురించి తప్పుగా మాట్లాడారు, మీ ఇంటికి పెళ్లి చూపులకి రావద్దని చెప్పారు అని చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే రామరాజు, ఎవరండి వాళ్ళు, మీరు గుర్తుపడతారా అనగానే అప్పుడు అతను, చూడండి రామరాజు గారు, వాళ్ళు ఎక్కడ ఉన్నా నేను గుర్తుపడతాను, మీతో చెప్తాను అని అనగానే ఇక సరే వదిలేయండి, అవన్నీ తర్వాత చూసుకుందాం అని చెప్పి ఇక అమూల్యాని చూసుకుంటారు. ఇక దాంతో వాళ్ళు, సరేనండి మీ అమ్మాయి నచ్చింది, తొందరలోనే పెళ్లి ముహూర్తాలు పెట్టించుకుందాం అని చెప్పగానే ఇక రామరాజు వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలోనే భాగ్యం తన భర్త అక్కడికి వస్తారు. ఇక వాళ్ళని చూసిన పెళ్లి కొడుకు తండ్రి మాత్రం ఒక్కసారి షాక్ అవుతాడు. బావగారు, వీళ్ళని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని అనగానే ఇక మాటలు విన్న శ్రీవల్లి భాగ్యం ఒక్కసారి షాక్ అవుతారు. ఇక శ్రీవల్లి, ఇదేంటి, ఇప్పుడు అమ్మా నాన్నలను చూసి అతను గుర్తుపట్టి అమూల్య విషయం నాతో చెప్పింది వీళ్ళే అని చెప్పితే ఇక నా జీవితం నాశనమైపోతుంది అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు రామరాజు, చూడండి బావగారు, వాళ్ళు ఎవరో కాదు, మా పెద్ద కోడలి అమ్మా నాన్న, పెళ్లి చూపుల కోసం వాళ్ళు కూడా ఇక్కడినే ఉండిపోయారు అని రామరాజు అంటాడు. అప్పుడు అతను, లేదండి బావగారు, వీళ్ళు ఉదయాన నేను వస్తుంటే నా కారుకి అడ్డుగా వచ్చింది వీళ్ళే, మీ కూతురు గురించి తప్పుగా మీ గురించి తప్పుగా మాట్లాడింది వీళ్ళే, అసలు పెళ్లి చూపులకు వద్దని చెప్పింది కూడా వీళ్ళే బావగారు, నిజం చెప్తున్నాను అని చెప్పగానే ఇక మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి బావా నువ్వు చెప్పేది అనగానే అప్పుడు అతను, నిజం రామరాజు, వీళ్ళు చెప్పింది నిజం, వీళ్ళు నాతో చెప్పిన మాటలు నిజంగా నేను నమ్మలేకపోయాను, మీ ఇంట్లోనే ఉంటూ మీ గురించి ఇలా తప్పుగా మాట్లాడడం నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పగానే ఇక రామరాజు చాలా కోపంగా భాగ్యం శ్రీవల్లి చెంప పగలగొడతాడు. నా ఇంట్లోనే ఉంటూ నా కూతురి పెళ్లి జరగకుండా చెయ్యాలనుకుంటారా, అసలు ఎవరు చేశారు, మీరు నా కూతురి పెళ్లిని ఎందుకు ఆపాలనుకుంటున్నారు, నిజం చెప్తారా లేక పోలీసులకి ఫోన్ చేయమంటారా అని రామరాజు అనగానే ఇక భాగ్యం, క్షమించండి అన్నయ్య, అసలు ఆ విశ్వగాడు అమూల్య పెళ్ళి ఆపకపోతే మమ్మల్ని చంపేస్తానని బెదిరించాడు, అందుకే అమూల్య పెళ్ళి జరగకుండా చెయ్యాలనుకున్నాం, మా తప్పే, మమ్మల్ని క్షమించన్నయ్యా అని భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కూడా రామరాజు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతారు. ఇక దాంతో రామరాజు, చూడండి ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అది విన్న నర్మద ప్రేమ శ్రీవల్లి మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక శ్రీవల్లి భాగ్యం తన గదిలో కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటారు. అమ్మోయ్, ఆ నర్మద ప్రేమ ఉన్నంత వరకు మన ఆటలు సాగవు, మన ప్లాన్ ఇలాగే నాశనమైపోతుంది, ఏదో ఒకటి చెయ్యాలమ్మా అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, చూడమ్మా, ఆ నర్మదని ప్రేమని ఈ ఇంట్లో నుంచైనా లేక ఈ లోకంలో నుంచైనా పంపించేయాలి, లేకపోతే ప్రతి విషయంలోనూ తలదూర్చి మనల్ని అందరి ముందు అవమానిస్తున్నారు, ఎలాగైనా వాళ్ళ సంగతి చెప్పాలి అని చెప్పి శ్రీవల్లి భాగ్యం అనుకుంటూ ఉండగా ఇంతలో భాగ్యంకి ఒక ఆలోచన వస్తుంది. అమ్మి, రేపు ఉదయాన్నే టీ కోసం ప్రేమ కిచెన్లోకి వెళ్తుంది, అప్పుడు ఏం చెయ్యాలో నేను చెప్తాను అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి, సరేనమ్మా అని చెప్పి ఇక నిద్రపోతూ ఉంటారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ప్రేమ కాఫీ కోసం కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అది గమనించిన శ్రీవల్లి భాగ్యం వెంటనే కిచెన్లోకి వెళ్తారు. ఇక ప్రేమ అలా కాఫీ పెట్టుకుంటూ ఉండగా ఇంతలోనే శ్రీవల్లి ప్రేమ వెనకాలే వెళ్ళి ఇక తన కొంగుకి అగ్గిపెట్టెతో నిప్పంటిస్తుంది. ఇక ఇంతలోనే ఆ చీర కాలిపోతూ ఉండగా ప్రేమ, కాపాడండి కాపాడండి అని అంటూ ఉంటుంది. ఇక శ్రీవల్లి భాగ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అటుగా వెళ్తున్న ధీరజ్, ఇదేంటి
ప్రేమ ఇలా మొత్తుకుంటుందేంటి అని చెప్పి వెంటనే కిచెన్ దగ్గరికి వచ్చి చూసేసరికి ప్రేమ ఇక కాలుతున్న నిప్పుతో కనిపించడం చూసి ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు. ఇదేంటి, ప్రేమ కొంగుకి నిప్పంటుకోవడం ఏంటి అని చెప్పి వెంటనే ధీరజ్ ప్రేమని కాపాడుతూ ఉంటాడు. ఇక ప్రేమ మాత్రం అక్కడే స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. అది చూసిన ధీరజ్, ప్రేమ లే, ఏమైంది నీకు అని అంటూ ఉండగా ప్రేమ ఎంతకీ లేవకపోవడంతో ఇక ధీరజ్ ప్రేమని తీసుకొచ్చి హాల్లో సోఫా పైన పడుకోబెడతాడు. ఇక ఇంతలోనే అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన అని పిలుస్తూ ఉండగా అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక వెంటనే వేదవతి, ఒరే ధీరజ్, ఏం జరిగిందిరా, ప్రేమకి ఏమైంది అని అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, అమ్మ, ప్రమాదవశాత్తు ప్రేమ కొంగుకి నిప్పంటుకుంది. అది చూసి ప్రేమ స్పృహ కోల్పోయింది. ఎంతకి పిలిచినా పలకడం లేదమ్మా అని ధీరజ్ అనగానే అప్పుడు వేదవతి, ఒరే అలా చూస్తావేంట్రా, వెళ్దాం పద, హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు, లేదు పర్వాలేదు వేదవతి, ఇప్పుడు మనం ప్రేమ షాక్లో ఉంది, కొద్దిసేపు అయిన తర్వాత తనే స్పృహలోకి వస్తుందిలే అని చెప్పి ఇక అందరూ కూడా ప్రేమ దగ్గరే ఉండి చూస్తూ ఉంటారు. ఇంతలోనే ప్రేమ స్పృహలోకి వస్తుంది. ఇక ప్రేమను చూసిన అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక రామరాజు, అమ్మ ప్రేమ, నీకు ఆ ప్రమాదం ఎలా జరిగింది అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, ఏమో మామయ్య, నాకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు, ఎలా జరిగిందో తెలియడం లేదు అని ప్రేమ అనగానే అప్పుడు రామరాజు, అదేంటమ్మా, నీకు తెలియకుండా ఈ ప్రమాదం ఎలా జరుగుతుంది అని రామరాజు అనగానే ప్రేమ సైలెంట్గా ఉంటుంది. ఇక నర్మద మాత్రం, మామయ్య, ఇంట్లో సీసీ కెమెరా ఉంది కదా, అది ఓపెన్ చేసి చూస్తే ఎవరు చేశారో అర్థమవుతుంది అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి, ఇంట్లో సీసీ కెమెరా ఉందా అంటే ఇప్పుడు ప్రేమకి నేను నిప్పంటించిన విషయం సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుందా అని చెప్పి ఇక శ్రీవల్లి కంగారు పడుతూ ఉండగా నర్మద, పదమావయ్య, ఇంకా ఆలోచించడమేంటి, వెంటనే ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే నిజం తెలుస్తుందిగా అని చెప్పి నర్మద, రామరాజు అందరూ కూడా ఆ సీసీ ఫుటేజ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఇక అందులో ప్రేమ కిచెన్లోకి వెళ్ళడం, ప్రేమకు తెలియకుండా భాగ్యం శ్రీవల్లి వెనకాలే వెళ్ళి ప్రేమ కొంగుకి నిప్పంటించడం, ఇదంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటుంది. అది చూసిన రామరాజు, నర్మద అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. అది చూసిన రామరాజు, ఏంటమ్మా, ఎందుకిలా చేస్తున్నావు, నీ మాయ మాటలు నమ్మి మోసపోయినందుకు ఇంకా నువ్వు మారవా, అయినా నువ్వు అమూల్యకి పెళ్లి జరగకుండా చెయ్యాలని చూసావు, దానికి కూడా నిన్ను క్షమించాం, అంతేకాకుండా ఇప్పుడు నర్మదని చంపాలని చూస్తున్నావు, అసలు ఏంటమ్మా అని రామరాజు అనగానే ఇక శ్రీవల్లి చాలా కంగారు పడుతూ, మావయ్య అది అంటూ ఉంటే ఇక రామరాజు, ఒరై చందు, ఇక లాభం లేదు, ఈ శ్రీవల్లి ఇంట్లో ఉండకూడదురా, వెంటనే శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేయ్ అని రామరాజు అంటాడు. ఆ మాటలు విన్న చందు, సరే నాన్న అని చెప్పి వెంటనే శ్రీవల్లి భాగ్యం మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు. దాంతో శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నర్మద, ప్రేమ మాత్రం శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమ శ్రీవల్లి ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు, కాసేపట్లో నీ ప్రాణాలు పొయ్యి ఉండేవి అని నర్మద అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, అక్క, నేను చనిపోయినా బాగుండేది, ఎందుకంటే ధీరజ్ నాతో మాట్లాడడం లేదు, అసలు ధీరజ్ నా మొహం కూడా చూడడానికి ఇష్టపడడం లేదు, అందుకే నాకు ఏం జరిగినా నేను అంత బాధపడేదాన్ని కాదు అని ప్రేమ బాధపడుతూ ఉంటే అది చూసిన ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. వెంటనే ప్రేమ దగ్గరికి వచ్చి తన 2 చేతులెత్తి దండం పెడుతూ, ప్రేమ, నన్ను క్షమించు, నువ్వు మా చెల్లెలి విషయంలో అలా మాట్లాడావన్న ఒకే ఒక్క కారణం చేత నేను నీతో మాట్లాడలేకుండా ఉన్నాను, కానీ నీ మీద ప్రేమ లేక కాదు అని చెప్పి ధీరజ్ ప్రేమని హక్ చేసుకొని ప్రేమకి క్షమాపణ చెప్తాడు. ఇక దాంతో ప్రేమ
చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఒరేయ్ ధీరజ్, ఈరోజు నువ్వు నన్ను కాపాడకపోయి ఉంటే నేను ఏమైపోయేదాన్రా అని చెప్పి ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ప్రేమకి అలా జరిగినందుకు విశ్వ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి, ఆ రామరాజు కుటుంబంలో నా చెల్లెల్నే చంపాలని చూస్తారా? ఎవరు చేసి ఉంటారు ఇది అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే శారదాంబ విశ్వ దగ్గరికి వచ్చి, ఒరే విశ్వ, ఇది చూసావా, ఆ శ్రీవల్లి నీ చెల్లెల్ని చంపాలని చూసిందిరా అని చెప్పగానే ఇక విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు. చాలా కోపంతో రగిలిపోతూ, వసే శ్రీవల్లి, నా చెల్లెల్ని నా ఇంటికి వచ్చేలా చెయ్యమని చెప్పాను, కానీ నువ్వు మాత్రం ఏకంగా నా చెల్లెల్ని చంపేయాలని చూస్తావా? నీ సంగతి చెప్తాను అని విశ్వ అనుకుంటూ ఉండగా ఇంతలోనే విశ్వ శ్రీవల్లి భాగ్యం ఇంటికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళి చాలా కోపంగా శ్రీవల్లి, భాగ్యం అని పిలుస్తూ ఉంటాడు. ఇక వాళ్ళు బయటికి వస్తారు. వాళ్ళని చూసిన విశ్వ కోపంతో శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చూడు, నా చెల్లెలి జీవితానికి ఏమైనా అయితే నిన్ను ముందు నీ ప్రాణాలు తీసేశాను, లేకపోతే నా చెల్లెల్నే చంపాలని చూస్తావా అని భాగ్యం శ్రీవల్లి చెంప పగలగొడతాడు. దాంతో శ్రీవల్లి, అది కాదు విశ్వ, నేను చెప్పేది విను అంటూ ఉంటే ఇక విశ్వ, చూడండి, అమూల్య పెళ్లి చూపులు ఆపమని చెప్పాను, కానీ నా చెల్లెలి ప్రాణాలు తీయమని మీతో చెప్పలేదు. ఇంకొకసారి నా చెల్లెలు ప్రాణాలు తీయాలని చూస్తే తనకంటే ముందు మిమ్మల్ని చంపేస్తాను అని విశ్వ శ్రీవల్లికి భాగ్యంకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విధంగా ప్రమాదంలో ప్రేమని కాపాడిన విశ్వ, షాక్లో రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏంటిదే